న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం శివారు ప్రాంతమైన సావిత్రినగర్ గిరియాంపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రచారంలో తమ అభిమానులు కార్యకర్తలు గజమాలలు వేసి పెద్ద ఎత్తున యువత నీ వెంట నడుస్తామంటూ నినాదాలతో హస్తం గుర్తుకే మన ఓట్లు అంటూ ప్రచారాన్ని కొనసాగించారు. యానాం శివారు ప్రాంతమైన సావిత్రినగర్ గిరియాంపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రచారంలో తమ అభిమానులు కార్యకర్తలు గజమాలలు వేసి పెద్ద ఎత్తున యువత నీ వెంట నడుస్తామంటూ నినాదాలతో హస్తం గుర్తుకే మన ఓట్లు అంటూ ప్రచారాన్ని కొనసాగించారు. అశోక్ కూడా అదే అభిమానంతో మీకు అండగా ఉంటానంటూ మీ భవిష్యత్తు నాది అంటూ అశోక్ ఓట్లు అభ్యర్థించారు. మత్స్యకార గ్రామంలో హారతులు పట్టి ఘన స్వాగతం పలికారంటే ప్రత్యర్థులపై వ్యతిరేకత స్పష్టం అర్థమవుతుందంటూ పలువురు రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నవైన సంవత్సరాల నుంచి మరి మా గురువు గారు అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారికి వెన్నుముక్కనైనటువంటి సావిత్రి నగర్ లో శ్మశాన వాటికి ఎందుకు లేదు, ఎందుకు ఈయన నెగ్లెక్ట్ చేశాడు ఈ 35 సంవత్సరాల్లో? అది చాలా అవసరం. మనం పుట్టేటప్పుడు కేవలం శరీరంతో పుడతాం, పోయేటప్పుడు ఒక పేరుతో చనిపోతాం. ఆ పేరే మనకు శాశ్వతం. ఆ చనిపోయేటప్పుడు మన అంత్యక్రియలు చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి మన అంత్యక్రియలు కూడా చేసుకోలేని మరి ఉంటున్నప్పుడు ఈ గ్రామస్తులు ఎందుకు అడగట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి గురుగారు ఎందుకు ఇది చేయలేదని? అంతేకాదు మొత్తం ఓవరాల్ గా యానంలో 9 అంగన్వాడీలు ఉంటే, మళ్ళీ ఏమన్నా మన యానంలో 9 అంగన్వాడీలు ఉంటే మరి మన స్ట్రెంత్ వచ్చి ఇంచుమించుగా 8,000 మంది ఇక్కడ జనాభా ఉన్నప్పుడు మరి చిన్నపిల్లలు మొత్తం 9 అంగన్వాడీలో ఉన్న జనాభా స్ట్రెంత్ అంతా కూడా ఇక్కడ సావిత్రి నగర్ లో ఉంది. మరి సావిత్రి నగర్ లో ఎందుకు అంగన్వాడీ లేదు గురువు గారు అని మీరు ఎందుకు అడగట్లేదు? అంగన్వాడీ మనకు కావాలి కదా. మన చిన్నపిల్లలకి ఆలు నేర్పేది కానీ, ఏబిసిడీలు నేర్పేది కానీ, తొలి విద్య స్టార్ట్ అయ్యేది అంగన్వాడీ నుంచే. మరి అంగన్వాడీ ఎందుకు లేదు? వచ్చినప్పుడు చిన్న కుర్రనైనా కూడా నన్ను నమ్మి గెలిపించిన పరిస్థితి మీలో ఉంది. కానీ 5 సంవత్సరాల్లో ఎంతో సుమారు ఇక్కడ చాలా మందికి మేము ఇప్పటి వరకు హౌస్ లోన్స్ ఇచ్చినవి ఒక 1500 ఉంటాయి. అందులో 600 700 మత్స్యకారులకి ఇచ్చాం. అదే విధంగా 1000 రూపాయలు పెన్షన్, 1000 రూపాయలు డబ్బులు పెట్టుకున్నారు. దాంట్లో నాకు 510 ఓట్లే పడినాయి సావిత్రి నగర్లో. కానీ నా ఆఫీస్లో 20 ఆల్మోస్ట్ సావిత్రి నగర్ గిరియంపేట కలిపి 3400 అప్లికేషన్లో 3500 నా చేతితో నేను సంతకం పెట్టాను. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఓటు వేస్తేనే పని అవుతుంది, ఓటు ఒకరికే వేయాలనేది ఎక్కడో లేదు. అంటే ప్రతి ఒక్కరూ నా ఆఫీస్లో ఇళ్ళ పట్టా పెట్టుకున్నారు, నా ఆఫీస్లో 1000 రూపాయలు డబ్బులు పెట్టుకున్నారు. అంటే మీరు మీ గడప దాటి వేరే ఒక దాంట్లో ఇంకొకరు మంచి చేస్తారని నమ్మినట్టే కదా. నమ్మారా లేదా? నమ్మకం లేకపోతే మీరు అక్కడికి వచ్చి అడుగు పెట్టరు. మీకు అది ఈరోజు మంచి జరుగుతుందంటే అది మత్స్యకారుల డబ్బులైనా, నేను ఏ డబ్బైనా కూడా మీ వరకు మీ ఖాతాలో చేరాలని చెప్పి చూశాను. ప్రతి ఒక్కరికి కూడా ఎంత బలంగా అది పడినాయో మీకే తెలుసు. కానీ ఎవరికైనా తీసిచ్చే పరిస్థితి వచ్చిందా? ఎవరికీ రాలేదు.
అది ఎప్పటికీ కూడా రానివ్వను. ఏ సొసైటీలో కూడా అది పడాలి. అది మీరు ఓటేస్తేనే మీకు ఆ డబ్బులు తీసిస్తాం. లేకపోతే మీరు అక్కడ పక్కన తిరగకపోతే పొద్దున్నే తెల్లవారుజాము లేచి 3 గంటలకు వెళ్ళి కాలు పట్టుకునో లేకపోతే ఆయన కింద తిరిగే వరకు వేచి చూసి మావాడు కదా మాకు మంచి చేస్తాడు అని చూసి ఓటేసినా కూడా ఓటు వేయలేదు అనే పరిస్థితి ఆయన్ని నమ్మించాల్సిన పరిస్థితి ఉండేది. అయినప్పటికీ కూడా కేవలం మీకు నాకు కొంతమంది నన్ను నమ్మినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి చేయగలిగింది పూర్తిగా ప్రతి ఒక్కరికి మంచి చేశాం. అది నిజమా కాదా? మరి ఇంతలా చేసిన మేము 5 సంవత్సరాలప్పటికీ ఎన్నో ఇబ్బందులకి ఎన్నో అడ్డంకులకి అన్ని సాధించి ఈరోజు కొంతమంది కొత్త నాయకులు కొంతమంది మరి వాళ్ళ స్వార్థంగా వాళ్ళు చూసుకునే దానికి వాళ్ళు ఉంటే మరి వాళ్ళ వెనకాల నమ్ముకున్న మీ పరిస్థితి ఏంటి? కేవలం ఈ ఊరిలో ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉందా లేదా? మరి 30 సంవత్సరాలు నేను ఒక అద్భుతం రాజకీయ నాయకుడిని, 30 సంవత్సరాలు అన్నీ చేశాను అంటే ఆంధ్రాలో కూడా మనం చూస్తాం. మారేడుమల్లిళ్ళు అంటారు, ఒక ఏజెన్సీ ప్రాంతం. యానాంలో మరో 3 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ఆర్ తరపున బరిలో ఉన్న మల్లాడి కృష్ణారావు తరపున వారి సతీమణి ఉదయలక్ష్మి ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా పరంపేట, రాజీవ్ నగర్, అయ్యన్ నగర్, కుర్సాంపేట, వైఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యానాంలో మరో 3 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ఆర్ తరపున బరిలో ఉన్న మల్లాడి కృష్ణారావు తరపున వారి సతీమణి ఉదయలక్ష్మి ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా పరంపేట, రాజీవ్ నగర్, అయ్యన్ నగర్, కుర్సాంపేట, వైఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా నీరాజనాలు పలికి స్వాగతం పలికారు ప్రజలు. జగ్గు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కిందకెట్టండి ఒకసారి కిందకి పెట్టండి. నెమ్మదిగా తీసుకెళ్ళండి. మన గ్రామంలో అందరూ చెప్తున్నారు కాబట్టి మనందరూ కూడా ఎందుకోకుండా కొంచెం మలాడి నాయకత్వం, జగ్గుగుద్దు మన ఓట్లు, జగ్గుగుద్దు మన ఓట్లు, జగ్గుగుద్దు మన ఓట్లు. మలాడి ఓట్లు, మలాడి నాయకత్వం, మలాడి నాయకత్వం, మలాడి నాయకత్వం, మలాడి నాయకత్వం.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర్ స్వామివారి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర్ స్వామివారి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొప్పిశెట్టి శ్రీరాములు కుమారుల సహకారంతో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుండి ఆలయ అర్చకులు వెంకట చంద్రశేఖర్ శర్మ పర్యవేక్షణలో ఉండి సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో యాళ్లవీర వెంకట సత్యనారాయణరావు, నామ సత్యబాబు, బలభద్రుని మణికంఠ, బలభద్రుని రామలింగమూర్తి, మారెళ్ల ఆదినారాయణ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విఘ్నేశ్వర పూజ, పంచగవ్య పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, స్వామివారికి అష్టోత్తర తామ్రత పుష్ప పూజ, అమ్మవారికి కుంకుమ పూజ చేయడం జరిగింది. 10వ వార్షికోత్సవం కళ్యాణం ప్రజలందరి సమక్షంలో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరగబోతుంది. భారీ అన్న సందర్భం జరగబోతుంది. సాయంత్రం కళ్యాణం 7:30కి కళ్యాణం జరగబోతుంది. పండిత వారు వచ్చి కళ్యాణం చేస్తారు. మరో 3 రోజుల్లో జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం కొనసాగుతోంది. టీవీకే పార్టీ తరపున యానాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోటరాజు ఆదివారం అంబేద్కర్ నగర్, సీతంపేట, రామాబాయి నగర్, రామన్నకోడు, మెట్టకూరు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో రోడ్ షో నిర్వహించారు. మరో 3 రోజుల్లో జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం కొనసాగుతోంది. టీవీకే పార్టీ తరపున యానాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోటరాజు ఆదివారం అంబేద్కర్ నగర్, సీతంపేట, రామాబాయి నగర్, రామన్నకోడు, మెట్టకూరు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో రోడ్ షో నిర్వహించారు. టీవీకే పార్టీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ కొనసాగింది. ప్రతి ఓటరు విజ్ఞతతో తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేసి గెలిపించాలని తోటరాజు కోరారు. అదేవిధంగా మరి యానాంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే మీ అందరికీ తెలుసు, జీవితంలో ఏదైనా జ్వరం వస్తే లేదా కడుపు నొప్పి వచ్చినా వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, కానీ ఏదైనా ఆపరేషన్ చేసుకోవాలంటే ఆయుష్మాన్ భారత్ పనిచేయడం లేదు. ఆయుష్మాన్ భారత్ పనిచేయక ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అప్పులు చేసుకుని ఇళ్ల తాకట్టు పెట్టుకుని అధికమైన వడ్డీకి అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం ప్రత్యేక ఆయుష్మాన్ భారత్ పనిచేసే విధంగా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ ప్రమాణిస్తూ ఉన్నాను. అమ్మా, మీరందరూ మర్చిపోకండి, మీరందరూ ఆలోచించండి. మీరందరికీ తెలుసు యానాంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసుకున్న వ్యక్తిగా, లోపల వ్యక్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారమ్మా. డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు, ఎక్కడ చూసినా దోమలే. మరి సాగునీరు కానీ త్రాగునీరుకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య మనకి. దీనిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని మీ అందరికీ తెలియజేస్తున్నారమ్మా. మీ అందరికీ చేతులు మొక్కున్నాను తల్లి. ప్రతి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానమ్మా. ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండి తల్లి. మన గుర్తు విజయ గుర్తు, అది 3వ నెంబర్. మన బ్యాలెట్ బాక్స్ లో 3వ నెంబర్. 3వ నెంబర్కి ఓటేసి టీవీకే పార్టీని అత్యధిక మెజార్టీతో నడిపించాలని టీవీకే పార్టీ నన్ను బలపరిచిన నన్ను కూడా మీ అందరూ కూడా విజయ గుర్తు ఓటేసి నడిపిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా, ఇక్కడ చూసినట్లయితే ప్రయాణంగా సీతంపేటలో ఇళ్ల స్థలాలు లేక చాలా బాధపడుతూ ఉన్నారు. చాలా కాలం నుంచి, గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉండడం, ఒకే కుటుంబంలో పనులు ఎదిగి వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మీరు అదే ఇంట్లో ఉండలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని
తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం మురిమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారం మురిమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంలో అమ్మవారు స్వామివార్ల కొలువైన పీఠం చెక్కు చెదరకుండా పటిష్టమైన ఏర్పాటు చేసి పాత ఆలయాన్ని తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్వామీజీలు పండితుల సూచనలతో జరుగుతున్న ఈ పనులను శనివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అధికారులతో సమీక్షించారు. వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీరు జిల్లా తాళ్లరేవు మండలం తంగేటి పంపు గ్రామంలో కొలువైన శ్రీ నేరేళ్లమ్మ అమ్మవారి 3వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం తంగేటి పంపు గ్రామంలో కొలువైన శ్రీ నేరేళ్లమ్మ అమ్మవారి 3వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామ క్షేమం కోరుతూ ప్రత్యేక హోమం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన గావించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అంటే ఒక్కడే ఆలోచన ఏదో పక్కన ఇలాగా మూసేద్దాం ఇలా ఇటు పక్క ఖాళీ ఉండదు. మందికి ఆపదలో అండగా నిలుస్తున్న దళిత మేధావి పోనుగుమట్ల విష్ణుమూర్తిపై మల్లాడి అనుచరులు చేసిన వ్యాఖ్యలను పలువురు దళిత నాయకులు ఖండించారు. మందికి ఆపదలో అండగా నిలుస్తున్న దళిత మేధావి పోనుగుమట్ల విష్ణుమూర్తిపై మల్లాడి అనుచరులు చేసిన వ్యాఖ్యలను పలువురు దళిత నాయకులు ఖండించారు. యానం అంబేద్కర్ నగర్ గ్రామంలో దళిత నాయకులు సకిలే జయరాం, గుర్రపు ప్రహ్లాదుడు, మోర్తా శ్రీనివాస్, జి దుర్గా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, బీరా పుల్లారావులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మల్లాడి అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు కులాల మధ్య విభేదాలు రేపడం తగదని అన్నారు. యానంలో ఉండేటువంటి దళితులందరికీ ఆయన నాయకుడు గత 50-60 సంవత్సరాల నుంచి కూడా దళితులకు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్న మహావ్యక్తి. ఎలక్షన్లో
ఆయన మనోభావాలకి ప్రజలకు మేలు కొలిపే విధంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఆయన ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. గతంలో మల్లాడి కృష్ణారావు గారు కూడా చేశారు. అయితే ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరంకుశత్వ పరిపాలన అని ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా మరి ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు చెప్పాం. ఏ విధంగా అంటే ఒక దళిత నాయకుడిని ఒక దళితులతోటే తిట్టించడం, ఒక కాపు నాయకులను కాపులతోటే తిట్టించడం, లేదా వేరే కులస్తులు ఎవరైనా ఉంటే ఆ కులస్తుల్లోనే తిట్టించడం. ఈ రకం ఆయన సొంత కులమైనటువంటి అగ్నికుల క్షత్రియుల్లో కూడా వాళ్ళ మీద వాళ్ళతోటే తిట్టించడం. బ్రిటిష్ వాడు 1947లో మనకి స్వతంత్రం ఇవ్వకముందు విభజించి పరిపాలించేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. అదే పద్ధతి అందరూ మర్చిపోయినప్పటికీ కూడా, ప్రతి రాజకీయ నాయకులు మర్చిపోయినప్పుడు కూడా మన మల్లాడి కృష్ణారావు గారు దాన్నే మరి అనుసరిస్తూ విభజన కులాల్లోని, కుటుంబాల్లోని, అన్నదమ్ముల్లోనూ కూడా ఎంతో కాలంగా చిచ్చు పెడుతున్నారు. ముఖ్యంగా విష్ణుమూర్తి గారు ప్రలోభాలకి లోనైపోయి మరి ఈ రోజున కాంగ్రెస్కు పార్టీ చేస్తానని చెప్పేసి మరి కారుకోతలు కూశారు. విష్ణుమూర్తి గారు ప్రలోభాలకి లోనైపోతే ఆయన పరిస్థితి ఎలాగుంటుందో విద్యులైనటువంటి యానం ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగ ఉన్నాడు. ఆయన ఏమైనా 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాడా, లేకపోతే కారులో షికారులు చేస్తున్నాడా? ఆయన ఎప్పుడు సాదా సీదాగానే ప్రజా జీవితంలోనే బతుకుతున్నాడు. వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ తమ్ముడు గారికి మున్సిపాలిటీలో పనిచేసే 3 కొడుకులు. ఆ 3 కొడుకులకి ఏమన్నా ఉద్యోగం ఇప్పించారా? ఆయన కుటుంబంలో ఆయనకు ఒక కొడుకు కూతురు వాళ్ళకి ఏమన్నా సరే యానంలో ఉద్యోగాలు ఇప్పించుకున్నారా? అతని కోసం ఏమన్నా చేయించుకున్నారా అంటే నిస్వార్థపరుడు. నిస్వార్థంగా ఒక దళిత కుటుంబాలకే కాకుండా యానంలో అనేక సమస్యల మీద పోరాడిన మహా వ్యక్తి, మహా విజ్ఞాని మన విష్ణుమూర్తి గారు. అలాంటి ఆయన్ని ఒక ప్రలోభాలకి లొంగిపోయాడు అని చెప్పేసి అనడం ఎంత హాస్యాస్పదంగా ఉందో విద్యులైనటువంటి యానం ఓటర్ మహాశయులు అందరూ గ్రహించాలి. అంతేకాకుండా విష్ణుమూర్తి గారు ఎవరికి సపోర్ట్ చేస్తే వారు ఓడిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఆ మాట ఎలా చెప్పారో చెప్పుకోలేక అసలు యానం రాజకీయాలు 96 నుంచి కూడా ఏం జరిగిందో తెలీదా? విష్ణుమూర్తి గారు పంచన చేరి, మా దివంగతులు మోకామోహన్ రావు గారు పంచన చేరి రాజకీయంలో ఆ ఈలు కాగునింతలు అన్నీ నేర్చుకుని ఆయన యొక్క అడుగుజాడల్లో మరి విష్ణుమూర్తి గారు మల్లాడి కృష్ణారావును 96లో నెగ్గించలేదని చెప్పేసి సూటుగా మిమ్మల్ని అడుగుతున్నాను. 96లో విష్ణుమూర్తి గారు సపోర్ట్ చేసినటువంటి మల్లాడి కృష్ణారావు నెగ్గాడు. మరి ఈ కారుకోత కూసిన ఆయనకి మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా మరి విష్ణుమూర్తి సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి అన్నారు. విష్ణుమూర్తి సపోర్ట్ చేసిన మల్లాడి కృష్ణారావు నెగ్గాడు. మరి మల్లాడి కృష్ణారావు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా నెగ్గారా? సీఎం క్యాండిడేట్ రంగస్వామి గారు ఓటమి ఎరగిన మహానుభావుడు, ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టి ఓడించిన ఘనత మల్లాడి కృష్ణారావు గారు. ప్రజలందరూ కూడా ఇవన్నీ గ్రహించాలి. అందుచేత ఆయన ఎవరో చెప్తారు, మీరు తిట్టండి, ఎవరో కొన్ని మన గొల్లపల్లి అశోక్ని తిట్టండి, నువ్వేం చేయలేదు అని తిట్టండి, లేకపోతే ఇంకోటి అడగండి, లేకపోతే మేము కృష్ణారావుని వేళ ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వు చేసే పనులు ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా చేసిన అభివృద్ధి ఏంటి ప్రశ్నిస్తూ ఉన్నాను, దానికి సమాధానం చెప్పండి. అంతేగాని విష్ణుమూర్తి గారిని తిట్టడం చాలా తప్పది. దయచేసి ఇక మీదట విష్ణుమూర్తి గారి జోలికి ఈ విధంగా వస్తే, ఈవేళ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు 9వ తారీఖు అయిపోద్ది, ఇటువంటి కారుకోతలు కుయ్యొద్దని కూసిన వారికి మరీ పేరున హెచ్చరిస్తూ ఇది అందరూ కూడా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే విష్ణుమూర్తి గారే ఆయన నెగ్గించి ఆయనకి అన్ని పాఠాలు నేర్పించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి రాజకీయంగా నేర్పిన గురువు గారే 6 నెలల్లో తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆయన అప్పటి నుంచే వీళ్ళందరూ సపోర్ట్ తోటి నీకు అప్పటి నుంచే రాజకీయంగా విభజించడం మొదలెట్టాడు. మహామేధావి విష్ణుమూర్తి నా పక్కన ఉంటే మరి నా మనుగడకి ఏమన్నా దెబ్బతీస్తుంది అనేటువంటి దురుద్దేశంతో విష్ణుమూర్తి గారిని కానీ పక్కకి గెంటించడం జరిగింది. అయితే విష్ణుమూర్తి గారు కూడా అలాంటి నిరంకుశత్వ పరిపాలన దగ్గర కూడా ఆయన పనిచేయలేరంటే మహామేధావి అండి. ఆయన మహామేధావి. ఇక్కడి నుంచి ఒక కాయంతో రాస్తే ఢిల్లీలో అక్కడ అంటుకుంటుంది. అటువంటి మహామేధావి, మహావిద్యా సంపన్నుడు, ఎన్నో 52 సంవత్సరాలు బట్టి కూడా మరి ఎస్సీ జాతులకి, నిమ్న జాతులకి ఎంతో కృషి చేసిన మహానుభావుడు. అంచేత గెడ్డల చంద్రరావు గారు ఏదో మాట్లాడతారు, ఆయన ఏదో చైర్మన్ అది చేశారు, దాన్ని బట్టి మాట్లాడాలి, తప్పదు. ఆయన మాటలో ప్రజల అవలోకన పరిగణలోకి తీసుకోరని చెప్పేసి మనం చేసుకుంటాం. అందరికీ మా జైభీములు. అంబేద్కర్ భావజాలమైనటువంటి పొనుగుమట్ల విష్ణుమూర్తి గారికి ప్రత్యేకమైన జైభీములు.
మేము అంబేద్కర్ భావజాలాలపై నిరంతరం పోరాటం, నిరంతర కృషి చేసేవాళ్ళము. ఈరోజు ఈ యానంలో ఎలక్షన్లు వస్తాయి, వెళ్తాయి, రాజకీయాలు అటు జరుగుతాయి, ఇటు జరుగుతాయి. కానీ కులపరమతమైన రాజకీయాలు, కుల విపక్షతమైన రాజకీయాలు యానంలో చోటు చేసుకున్నాయి. కానీ మా నాయకుడైనటువంటి ఎస్సీ కులాలకు ఆదర్శ నాయకుడిగా నిలిచి ఉన్న మా ఎస్సీ కులాల నాయకుడైనటువంటి కళామేమవి కళామేమవి మా పొనుగుమట్ల విష్ణుమూర్తి గారికి మరి ఈరోజు కృష్ణారావు గారు మరి ఆయన ఇంట్లో ఇచ్చిన ప్రసంగంపై కొంతమంది మా ఎస్సీ కుల నాయకులు ఆయనకి అనుచరులుగా ఉండి చాలా అశ్లిష్టకృతమైన పదాలను జాలువిడిచారు. సార్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, రాజకీయం అనేది ప్రతి చోట జరుగుతుంది, వేళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కులాలను విడిపించి కులాల మధ్యన చిచ్చుపెట్టి కులాలను విడిపించి ఈ రాజకీయం చేసిన మల్లాడి కృష్ణారావుకి నీకు తగునా అని నేను ప్రశ్నించుతున్నాను. అంతేకాకుండా ఈ రోజులు జరుగుతున్న పరిస్థితులని యానం ప్రజలందరూ వీక్షిస్తున్నారు. అంతేకాకుండా చంద్రరావు గారు, మీరు మాట్లాడే కుల నాయకుడిని మీరు అసలు కులం గురించి మాట్లాడే హక్కే లేదు. మీకు దర్యాలు తిప్ప అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దర్యాలు తిప్పలో ఎలా పుట్టుకొచ్చింది? దర్యాలు తిప్ప ఏ విధమైన గ్రామంగా డెవలప్ అయింది మీకు తెలుసా? అసలు మీది ఈ ఊరా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మాట్లాడే ముందు ఎస్సీ కులాల పెద్ద నాయకుడు అయినటువంటి పొనుగుమట్ల విష్ణుమూర్తి గారిని మాట్లాడడానికి ఈ యానంలో ఏ కులస్తుడో సరిపోడు. దయచేసి కుల రాజకీయాలు చేయొద్దు. అంబేద్కర్ విధి విధానాలని పాటించే వ్యక్తిగా మేము చెప్తున్నాం. అంబేద్కర్ ఆశయాలని మేము నడిపిస్తున్నాం. మహానుభావుడు ఎంతో ఎస్సీ కులాలని వెలుగులోకి తీసుకొచ్చిన ఆయా మహానుభావుడు విష్ణుమూర్తి గారి గురించి ఎవరో మాట్లాడేకి సరిపోరు. ఆయన బంగారం గారు, మీరు ఒక ప్రెస్ విలేకరు, మీరు మాట్లాడే విధానము మాకు అసలా నచ్చలేదు. అసలు మీకు విష్ణుమూర్తి గారు అంటే తెలుసా? అసలు నీది ఏ ఊరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు కృష్ణారావు అడుగులు మడుగులు ఎత్తుతున్నావు? మరి నిన్నటిదాకా నువ్వు ఏ పక్కన ఉన్నావు? మళ్ళీ ఈ రోజు ఏ పక్కకు వచ్చావు? నీ యొక్క విధి విధానాలన్నీ మాకు క్లియర్గా తెలుసు. నాయన, నువ్వు మాట్లాడే విధానాలు ఇది కాదు. దళిత సోదరులారా, దళితులు కొట్లాడికిన రాజకీయాన్ని విడిచారండి అని మేము మొదటి నుంచి సంపేస్తున్నాం. కానీ ఎవరో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అదే మేము ప్రత్యేకమైన పక్కన ఇంకొక ఆయన మాట్లాడారు, దర్యాలు తిప్ప ఆయన బుజ్జి అని, మోకా బుజ్జి గారు మాట్లాడారు. బుజ్జి గారు, విష్ణుమూర్తి గారు పేరెత్తరా కూడా మీరు హానారులు. దయచేసి కులాల మధ్యన చిచ్చుపెట్టే నాయకత్వం వదిలి కుల పోరాటాల గురించి మీరు రండి. అంతే తప్ప కానీ మీరు వేరే వాటికి వెళ్ళి వేరే తప్పు దోవలు పట్టద్దు. దయచేసి కృష్ణారావు గారు, మీకు నేను తెలియజేస్తున్నాను, మా కులాల మధ్యన మీరు చిచ్చు పెట్టి మీరు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ మా కులాలను విడిపించి మా కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలని రేకెత్తించి అనవసరమైన మాటలు జోరు పెడితే మేము మాత్రం దళితులు మాత్రం ఊహించే ప్రసక్తే లేదు. ప్రతిదాన్ని మేము పరిగణలో తీసుకుంటాం. ధర్నాలు కానీ ఏ విషయం కానీ వస్తే మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి కృష్ణా గారు, ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఇది దళితులు ఐక్యతంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతులు ఇచ్చున్నాం. ఆ మద్దతు గురించి మా కుల నాయకులందరూ ఒక నిర్ణయం తీసుకుని మేము నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా మీరు కులాల మధ్యన చిచ్చు పెట్టి అనవసరమైన గొడవలు సృష్టించొద్దని కృష్ణారావు గారికి మరీ తెలియజేయం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం నా కుల విచక్షణ చేస్తున్నందువల్లనే నీ కుల రాజకీయంగా నీ కుల బుద్ధి పోలేదు. నీ బుద్ధి నీ కులాల దగ్గర చూపించుకో. మా దగ్గర మాత్రం ఇటువంటి చెడు శాసనలు చేయొద్దు. జై భీములు. నమస్కారం అండి. యానం ఓటర్ మహాశయులకు అందరికీ నమస్కారం. నా పేరు జి దుర్గా ప్రసాద్, యానం సిఐటియు జిల్లా కార్యదర్శిని, యానం కామెడీ. ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా పొనుగుమట్ల విష్ణుమూర్తి గారిని కొంతమంది దళిత నాయకులు, గెడ్ల చంద్రరావు గారు, మేళ్ళం బుజ్జి, అలాగే ఒక విలేకరైనటువంటి కొండ గారు, కొంతమంది ఆయన్ని విష్ణుమూర్తి గారిని కించపరుస్తూ మాట్లాడారు. ముందుగా ఆయన కించపరుస్తూ మాట్లాడడానికి సిఐటిగా మేము ఖండిస్తా ఉన్నాం. విష్ణుమూర్తి గారు మేధావి, విద్యావంతులు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి. ప్రధానంగా రీఎన్సీ కార్మికులు స్ట్రగుల్ పడుతుంటే ఢిల్లీ వరకు తీసుకెళ్లి కార్మికుల పక్షాన నిలబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని
ఈరోజు ఒక దళిత సామాజిక సేమ్ కమ్యూనిటీ గిడ్ల చంద్రరావు గారు, బుజ్జి, ఈ కొండ అనే వాళ్ళు ఎవరు చెప్తే ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళ విష్ణుమూర్తి గారిని కించపరిచిన మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదని ముందుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకని విష్ణుమూర్తి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు మల్లాడి కృష్ణారావు కూడా సపోర్ట్ చేశారు. యానంలో దళిత సమస్యల పరిష్కారం జరగలేదు. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నెగ్గితే వారితో ఈ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో యానంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలకి ఈయన ముఖ్య ప్రధాన లీడరు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా కించపరచడం అనేది సరైన పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యానంలో దళిత సంఘాలను కూడా గుర్తించాలి. ఏదైనా దళిత సమస్యలు వస్తే విష్ణుమూర్తి గారు కావాలి. మరి విష్ణుమూర్తి గారు మరోసారి పిలిపించిన తర్వాత కొంతమంది ఈ విధంగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మనందరం కలిపి విష్ణుమూర్తి గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మన దళిత సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి సపోర్ట్ చేద్దాం. రేపు పొద్దున అధికారులు వచ్చిన వెంటనే మా దళిత గ్రామాల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి కృషి చేద్దామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.